మా వ్లాగ్స్ నూనె కొంచెం నూనె పోసుకున్నా, ఒక కప్పు నూనె పోసుకున్నా. నూనె పోసుకుని అటుకులు వేసుకున్న, పేపర్ అటుకులు ఇవి వేంపుకుంటున్నా ఫ్రెండ్స్. దింపుకుంటున్నా ఎట్లనైనా ఇట్లా కాదు, సప్పుడు వస్తుందా, క్రిస్పీ క్రిస్పీ కాదు. నూనె వేపుకున్నాక అటుకులు అట్లా వేగినట్టు. ఈ పావుతోటి 2 పోసుకున్నా. ఇప్పుడు వేంపుకోవాలి పల్లీలు పుట్నాలు, అందుకే 2 పోసుకున్నా. వేగుతున్నాయి పల్లీలు. జీలకర్ర, టేస్ట్ రావడానికి కొంచెం వేస్తున్నాం. ఇది వేస్తే టేస్ట్ వేరే లెవెల్. వేగాలి, బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి అట్లనే తినబుద్ధి అవుతుంది. ఉప్పు వేసుకోవాలి, కరివేపాకు. ఇది కూడా బాగా వేగితేనే బాగుంటుంది. కరివేపాకు ఏ ఒక్కటి వేసినా టేస్ట్ ఉండదు, అందుకే ఎల్లిపాయ కూడా వేస్తాను. అటుకులకు ఫస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువనే వేసుకున్నా నేనైతే. ఇంకా ఆఫ్ చేస్తున్నా. ధనియాల పొడి, వేసి వేయనట్టు కారం లైట్గా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది వేసి టేస్ట్ ఉంటుంది. ఇట్లా అనుకోవాలి. ఇది వేసుకున్నా, కలుపుకుంటున్నా. ఫైనల్ టిప్ ఒకసారి చూపిస్తాం. ఫైనల్ అటుకులు మిక్చర్ రెడీ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వ్లాగ్స్ అఫీషియల్. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.